నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ పరీక్ష ఫలితాలపై ఏఐఎస్ఎఫ్ చేపట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం. ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కొణిజేటి రోసయ్య. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు. వాడవాడల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ మరలా నీట్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులు కూటమిగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం తెనాలిలో ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘ నాయకులు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సమ్మెలో పాల్గొన్నారు. విద్యా సంస్థలు బంద్ చేయించే కార్యాచరణలో గ్రూపులుగా విడిపోయి ఆయా విద్యా సంస్థలను మోయించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే మరలా నీట్ పరీక్షను నిర్వహించాలన్నారు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు ప్రయోజనకరమైన ప్రభుత్వ కళాశాలను గత ప్రభుత్వం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేసిందని, వాటిని పరిశీలించి ఆ కళాశాలలో పునఃప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోజనం కోసం పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని, అదే ఈ ప్రాంత విద్యార్థులకు పెద్దపీట వేయటమని కిరణ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈరోజు విద్యా సంస్థల బంద్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, మిగతా విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి ఈరోజు విద్యార్థులతో కలిసి రోడ్ల మీద బైఠాయించడం జరుగుతూ ఉంది. మరి దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ప్రశ్నించడానికి ఈరోజు బంద్ని ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయ్యి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడ్డ తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పాసెం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థి సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న బంద్లో స్టూడెంట్ నాయకులు, విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని ఈరోజు మన తెనాలి మండలంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కి అందరూ సహకరించాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు రాజీనామా చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని, గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలను, కళాశాలను వెంటనే పునఃప్రారంభించాలని, విద్యార్థుల మీద ఉన్న ఎటువంటి కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలని ఈరోజు గవర్నమెంట్ మేము అడుగుతా ఉన్నాం. చదువు లేక ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఆశుండి కాబట్టి ఇలాంటి బంధులు కానీ ధర్నాలు కానీ ఇదే విధంగా వృద్ధిత్రంగా జరుగుతాయని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏదైతే కలకలం రేపుతా ఉందో విద్యార్థుల పాలిట నెట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఈరోజు విద్యార్థులందరూ ఐక్యఘాటి మీదకి వచ్చి దేశవ్యాప్త బంద్ పిలుపునడం జరిగింది. ఈ బంద్లో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో చాలామంది విద్యార్థులు యాజమాన్యం పూర్తిగా సహకరించడం జరిగింది. ఎవరైతే
ఈరోజు కళాశాల యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారో వారికి యొక్క బంధు యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసి వారు కూడా ఈ బంధులో భాగస్వాములు కావాలని చెప్పి ఉదయం 6 గంటల నుంచి బస్టాండ్ సమీపంలో ఉన్న కళాశాల యాజమాన్యాలకి విద్యార్థులకు ఈ బంధు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా పూర్తిగా సహకరించారు. వారికి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ బంధు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే చదువుకున్న పేద విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలను అంతకుముందున్న గవర్నమెంట్ విద్యార్థులేరని సాగుతో మూసివేసా ఉందో దాన్ని పునరాలోచన చేసి మళ్ళీ పునఃప్రారంభించాలా. ఓటు బ్యాంకు కోసం హిందువుల మీద నీచమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ నిజంగా బాబర్ వారసుడని నిరూపించుకున్నారని రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. తెనాలి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా హిందుత్వంపై విషం కక్కిన రాహుల్ గాంధీ హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఎలక్షన్ సమయంలో నేను హిందువుని అని గుళ్ళు గోపురాలు తిరిగి హిందువుల ఓట్లు వేయించుకొని ఈరోజు తన నిజ స్వరూపం చూపించిన రాహుల్ గాంధీ గురించి హిందువులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం హిందువుల మీద నీచమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ నిజంగా బాబర్ వారసుడు అని నిరూపించుకున్నారని అన్నారు. హిందువులు ఇప్పటికైనా కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని అన్నారు. బాబర్ వారసులైన రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని పార్లమెంటులో బయటపెట్టిన విధానం ఈరోజు హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పార్లమెంటు సాక్షిగా చాలా పెద్ద ఆరోపణలు ఈరోజు హిందూ సమాజాన్ని మీద చేయటం నిజంగా ఖండించదగ్గ విషయం. రాహుల్ గాంధీ హిందువులందరూ హింసావాదులు, హిందువులందరూ అబద్ధాలు చెప్తారు, హిందువులందరూ వ్యతిరేక ధోరణితో ఉంటారు అని ఏదైతే పెద్ద ఆరోపణలు చేశారో ఇది నిజంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంత దూరమైనా వెళ్తుంది అనే దానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ధోరణిలోనే ఈయన కూడా కేవలం ముస్లింలని ఓటు బ్యాంకు ద్వారా దగ్గరికి చేసుకోవడం కోసం హిందువుల మీద విషం చిమ్మటం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో వచ్చేసరికి మేము బృహస్పతి వారసులం, మేము జంధ్యం వేసుకుంటాం, మేము గుళ్ళకు వస్తాం, మేము బ్రాహ్మణులు, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక శివాలయాల్లో తిరిగి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ఒక్కసారి గెలవగానే వాళ్ళ నిజ స్వరూపాన్ని ఏ విధంగా బయట పెడతా ఉన్నారో కూడా మనందరం కూడా గమనించాలి. ఇదే మాట నువ్వు ఏదైనా ఒక దాడి జరిగినప్పుడు, పుల్వామా దాడి కానివ్వండి లేదా అమర్నాథ్ యాత్రికుల మీద జరిగిన దాడులప్పుడు కానివ్వండి, మీరు అనగలరా? ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ముస్లిమ్సు, ఈ ముస్లిమ్సు హింసను ప్రేరేపిస్తారు, ఈ ముస్లింల వల్ల హింస జరుగుతుంది అనే మాట అనగలిగే ధైర్యం, దమ్ము వీళ్ళకున్నాయా? వీళ్ళు హిందువులంటే ఎందుకింత చులకన భావన? అంటే హిందువులు ఓటు బ్యాంకు కాదు, హిందువుల్ని ఎలాగైనా మాయ చేయొచ్చు, హిందువుల ఓట్లు మనం ఎలాగైనా కొల్లగొట్టచ్చు, ఆ సమయాల్లో మనం నటిస్తే సరిపోద్ది అని అనుకుంటా ఈ రోజున వాళ్ళ సొంత మతం ఏదైతే మేము ఈ మాట అంటానికి కూడా ఏం వెనకాడట్లేదు. బాబర్ వంశస్థులైన రాహుల్ గాంధీ ఆ మాట అంటానికి ఏమాత్రం వెనకాడలేదు అంటే ఇది ఎందుకు అనేది హిందూ సమాజం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెనాలి మండలం కట్టెవరం గ్రామంలో రావిశెట్టి సెంటర్లో వంగవీటి మోహన్ రంగా జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధారంగా మిత్రమండలి సోమరావుతు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్, కంచెల్లకొండ, పుట్ట రవి, పఠాన్ భాష, పసుపులేడు కిరణ్, జూకంటి ధాని, పూసపాటి కొండయ్య, పిల్లి రాజశేఖర్, నాగం సత్యం, ఆరేపల్లి కృష్ణ, తన్నీరు శ్రీను, పసుపులేడి శ్రీను, కొండ్రెడ్డి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, మనోజ్, కత్తుల బుజ్జి, కొండ్రెడ్డి రామారావు, నద్దు సతీష్, పసుపులేటి సత్యనారాయణ, తోట కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కటవరం గ్రామంలో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా గారి జయంతి 77వ జయంతి ఇక్కడ కార్యక్రమం గ్రామంలో రావిశెట్టి సెంటర్లో నిర్వహించడం ఇది మేము వచ్చిన తర్వాత 4వసారి. ఈ మిత్రమండలి సారథ్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మిత్రమండలికి గ్రామ పంచాయతీ సర్పంచ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. బడుగు వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా
మన కటివరం రంగారాధ మిత్ర మండలి వారు ఈ యొక్క 77వ జన్మదినోత్సవం జరపడం జరిగింది. ఈ రంగా గారు ఒక కులానికే మతానికే కాకుండా పేదలకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా ఆరాధ్యుడు. అలాంటి మోహన్ రంగా గారి జయంతి జరుపుకోవడం మనందరికీ గర్వకారణము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి రంగా గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు. తెనాలి చినరావురు ప్రభుత్వ ఐటీఐ కాలేజ్లో గురువారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. సుమారు 22 కంపెనీ ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ క్యాంపస్ డ్రైవ్ నందు ఎంపిక చేయబడిన విద్యార్థులకు పరీక్షల అనంతరం వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చినరావురు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్స్ ఇమాన్యుయల్, రాజేంద్ర ప్రసాద్, గవర్నమెంట్ ఐటీఐ తెనాలి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి ఐటీఐ నందు క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. దానికి గాను వివిధ ఇండస్ట్రీస్ నుంచి ప్రతినిధులు వచ్చి అటెండ్ అయి ఉన్నారు. దాంట్లో అమర్ రాజా బ్యాటరీస్, అదేవిధంగా టీవీఎస్ సుందరం, అదే ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్, గోదావరి కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్, సోలార్ కంపెనీ, అదేవిధంగా జోషిల్, ఈక్విడైస్, బ్లూ స్టారు, బ్రేకర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా 50 అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ సెంచరీ వైజ్ నుంచి కూడా వచ్చున్నారు. ఈ హెచ్ఆర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలు తీసుకుని 2 years కంప్లీట్ చేసుకుని అవుట్ గోయింగ్ వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఏదైతే ఇండస్ట్రీలో మీరు సెలెక్ట్ చేసుకోదలుచుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ బయోడేటా అంతా కూడా ఫిలప్ చేసి ఇవ్వగలరు. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ లోపలే మీకు ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మా కంపెనీ వచ్చేసి సెంటినీ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో దిస్ కంపెనీ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ టు విజయవాడ మధ్యలో ఉంటుంది. నందిగామ, కంచికచర్ల నందిగామ మధ్యలో ఉంటుంది. ఆల్మోస్ట్ 4,500 to 5,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మాకు సంబంధించి డిఫరెంట్ ట్రేడ్స్ ఐటీఐ క్యాండిడేట్స్ కానీ డిగ్రీ క్యాండిడేట్స్ కానీ అవసరం ఉంది. మంచి శాలరీ కూడా మంచిగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 14,000 to 20,000 దాకా ఇవ్వచ్చు ఫ్రెషర్స్ కూడా. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం కొణిజేటి రోసయ్య జయంతిని పురస్కరించుకొని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న రోసయ్య విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోగలిగే వ్యక్తి కొణిజేటి రోసయ్య అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవులు పొందిన వ్యక్తిగా, తమిళనాడు గవర్నర్గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహోన్నతులు కీర్తిశేషులు శ్రీ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంలో వారికి అందరం కూడా ఘనమైన నివాళుల్ని తెలియజేసుకోవడం జరిగింది. రోసయ్య గారు జీవితం తెరిచిన పుస్తకం లాంటి విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా, ఆనాటి దశ నుంచి ఈనాటి వరకు కూడా చనిపోయేంత వరకు కూడా ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి అలంకారం, గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన వాగ్దాటి, సునిశ్చితంగా విమర్శ, అన్ని వర్గాలని ఆకట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పెద్దలు కొణిజేటి రోసయ్య గారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా,
కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవులు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె ఇవ్వటమే కాకుండా తనకంటూ తన అభిప్రాయాల్ని తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మన ప్రాంత వాసులందరికీ కాకుండా యావత్తు తెలుగు జాతికి రోసి గారి మీద అపారమైనటువంటి గౌరవం. రాబోయే కాలానికి కూడా ఆయన యునానిమస్గా ఎమ్మెల్సీ అనేది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రకటించడం, ఇట్లాంటి ఎన్నో ఆయన జీవితంలో రాజకీయ పదవులు ఆయన ఏ రకంగా వచ్చినాయి అనేది మనందరికీ తెలిసిందే. బ్రిటిష్ పాలకుల గుండెల్లో నేటికి సజీవంగా ఉన్న వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని టీడీపీ నేతలు అన్నారు. గురువారం తెనాలి పట్టణం 12వ వార్డు సచివాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా నిర్వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొబ్బిళ్లపాటి ప్రసాద్, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ 12వ వార్డు సచివాలయ అడ్మిన్ మీడియాతో మాట్లాడారు. ఈనాటి యువత నేటి పాలకులు అల్లూరిని స్ఫూర్తిగా తీసుకొని సమాజ శ్రేయస్కు కృషి చేయాలని, అల్లూరి సీతారామరాజు బ్రతికింది కేవలం 25 ఏళ్లు మాత్రమే అయినా ఆనాటి బ్రిటిష్ వాళ్లకు కొరకురాని కొయ్యగా ఆనాటి యువతకు భారత ప్రజానికానికి ఓ తారా జువల ఆదర్శప్రాయుడు అయ్యాడని, అటువంటి దీక్ష పట్టుదల ఈనాటి యువతకు అవసరమని పిలుపునిచ్చారు. మన్యం పులి తెలుగు జాతి ముద్దుబిడ్డ, అలుపెరగని పోరాట యోధుడు. మరి మన్యంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొడతంలో తన పాత్ర వహిస్తూ చివరికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరమరణం పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి మన 12వ వార్డు సచివాలయంలో జరుపుకోవటం ఈరోజు మేము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు ఈ 12వ వార్డు సచివాలయం సిబ్బంది కలిసి పాల్గొని వారిని స్మరించుకుంటూ వారి పోరాట పటిమని గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలో రాము నాయక్, తేషి, లక్ష్మణ్, శ్రీను, రామ్చంద్, కృష్ణ, వెంకటేశ్వర్లు, దీపక్, గణేష్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. టుడే ఆన్ ద అకేషన్ ఆఫ్ 127th అల్లూరి సీతారామరాజు గారి జయంతి, we commemorate his birth anniversary and we remember him for the Rampa rebellion which he has done. He had died so earlier. He lived only 25 years. That is his greatness and his contribution to freedom fight. స్వాతంత్ర సమరయోధులు, మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశములతో 12వ వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి జరుపుకోవడం సంతోషం. అల్లూరి సీతారామరాజు 25 సంవత్సరాలే బ్రతికినా కానీ తన పోరాట పటిమ ఆనాడు యువతకు చూపించాడు. తనలో ఉన్నటువంటి ఉద్యమ గళాన్ని, ఉద్యమ స్వరాన్ని రానున్న తరాలు కూడా అందిపుచ్చుకోవాలన్నది ధ్యేయం. ఆయన ఏకైక లక్ష్యం ఏంటంటే భారత జాతిని అణగదొక్కే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలటం. ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలాలంటే అప్పటికే బలహీనులైనటువంటి భారతదేశ ప్రజల్ని ఎలాగైనా సరే ధైర్యవంతుల్ని చేయాలి అని వయసు చిన్నదైనా కానీ తన యొక్క మేధాశక్తిని, తన యొక్క అపూర్వమైనటువంటి శక్తియుక్తులను ఉపయోగించి బ్రిటిష్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. ఈ రోజుకి కూడా బ్రిటిష్ వారికి మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే ఒక రకమైన ఆందోళన. ఆ తరానికి ధైర్యం, ఈ తరానికి మార్గదర్శనం, రేపటి తరానికి ఆదర్శం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బెబ్బులి, వంగవీటి మోహన్ రంగాని పలువురు కొనియాడారు. గురువారం రాధారంగ మిత్ర మండలి హరిదాసు గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వర్పేట 3 బొమ్మల సెంటర్ వద్ద గల వంగవీటి రంగ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఆయన్ను చంపేశామన్నారు, అధ్యాయం ముగిసిందని అన్నారు. కానీ రంగ అంటే ఒక చరిత్రకి చావు ఉండదు. అద్భుతం జరిగేటప్పుడు
మేము లేకపోవచ్చు కానీ ఆ చరిత్రను శిలా ఫలకాల మీద సువర్ణాక్షరాలతో చదవడానికి గర్వపడతామని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, రంగాభిమానులు ఏలిశెట్టి శరత్, బండారు రవికాంత్, చంద్రమోహన్, బచ్చు శ్రీను, బండారు మధుసూదన్, బండారు రమాకాంత్, పోలిశెట్టి శివప్రసాద్, ఎడ్ల సాంబయ్య, బెల్లపు యశ్వంత్, మల్లిపెత్తి శరత్, పెయింటర్ శ్రీను, చిన్ని, యేసుబాబు, మైలా బాను, కోట పున్నారావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా ఈరోజు మూడు బొమ్మల సెంటర్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా నిత్యం ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నారు. అంటే దానికి కారణం ఆయన పోరాడిన విధానం. ఆయన ఏదైతే పోరాడిన విధానం ఉందో ఆ స్ఫూర్తి ఇప్పటికి కూడా యువతలో ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా మేము ఆయన్ని చూసి ఉండలేదు, కానీ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇవాళకి కూడా మా రక్తం మరుగుతున్నట్టు ఏదో ఒక తెలియని ఉద్వేగం మాలో కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన పేద ప్రజల పట్ల పోరాడిన విధానం ఇవాళకి కూడా మనం తలుచుకుంటూనే ఉన్నాం. అట్లనే కాకుండా మీరు గమనించినట్లయితే శాసనసభ్యునిగా ఆయన జైల్లో నుంచి ఎన్నికైన విధానం దేశ చరిత్రలోనే ఆయన ఒక తిరిగిరాని చరిత్రను సృష్టించాడు. ఆయన పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని స్థానిక రామలింగేశ్వరపేటలోని ఆయన విగ్రహం వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగా గారి అభిమానులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఆయనని ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మరి రంగా గారి పేరంటేనే ఒక వైబ్రేషను, రంగా గారు అంటేనే ఒక యువతకి ఒక ఆదర్శం, ఒక మహోన్నత భావాలతో మరి ఆ రోజున ఆయన ప్రజాస్వామ్యయుతంగా మరి విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి రౌడీజాన్ని ఎదుర్కొని పేదలకు అండగా ఉండాలి, పేదల పక్షాన నిలవాలి అనే ఒకే ఒక తలంపుతో మరి ఆ రోజున ఆ లంకలో ఉన్నటువంటి దళితుల భూముల్లో మరి వాళ్ళ కోసం ఈ నిరాహార దీక్ష సందర్భంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొడిజేటి రోసయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, పి శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, కళ్యాణ్, సిహెచ్ అయ్యప్ప, ఎస్ సుబ్బారావు, ఏ కృష్ణ, కార్తీక్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఎంతో ఓందాగా తనదైన శైలితో పరిపాలన సాగించేవాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నంబర్ 1గా ఏ పదవి ఇచ్చినా కానీ, ఆయన పిసిసి అధ్యక్షుడిగా కానివ్వండి, తర్వాత అధికార ప్రతినిధిగా కానివ్వండి, ఎక్కడ పడ్డా కానీ మన తెనాలి ప్రాంతం కాదు, గుంటూరు కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా రోసీ గారి మీటింగ్ అంటే ప్రజలంతా ఉర్రూతలు ఉండేవాళ్ళు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలో ఆయనే సాటి. ఆయన 14-15 సార్లు బడ్జెట్ ప్రవేశపెడతమే కాకుండా సాధ్యమైనంతవరకు సొంత ఇంట్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటామో ఆ రకంగా రాష్ట్రాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కువ అప్పులకు వెళ్లకుండా రెవెన్యూ మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోసీ గారిది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ నాయకులలో అగ్రజులు, పూజనీయులు, కులాలకి మతాలకి అతీతంగా ఆయనకి అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ కూడా ఆయన్ని పార్టీల రహితంగా వారిని అభిమానించే వాళ్ళు ఉండటం ఆయనకే సాటి. అటువంటి కొణిజేటి రోసయ్య గారు మన ప్రాంతవాసిగా, మా కాంగ్రెస్ పార్టీ వాసిగా మా తెనాలిలో ఉండటం అనేది మనందరూ కూడా పుట్టడం అనేది మనందరూ అదృష్టం. ఆయన ఆశయాల్ని, ఆయన ఆశీస్సుల్ని కేవలం వయసు కులం మాత్రమే కాకుండా ఆర్య వయసుల అభివృద్ధే కాదు, ఆయన చేసిన అభివృద్ధి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూల కూడా ఆయన అభివృద్ధి చేయని పదం అనేది లేదు. ఆయన అభివృద్ధి పదంలో నడిచినటువంటి ఆయన ఆర్థిక విధానాలను ఈరోజు ఫాలో అవుతూనే ప్రతి పార్టీ కూడా ఈరోజు ఉన్నటువంటి నేషనల్ పార్టీ అయినా సరే, ప్రాంతీయ పార్టీలు అయినా సరే, ఆయన ఏర్పరిచినటువంటి ఆర్థిక విధానాలని, ఆర్థిక మూలాలని అనుసరించే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కానీ ముందుకెళ్తున్నారు. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోసయ్య 91వ జయంతిని గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల గుప్తా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల కోశాధికారి, చార్టెడ్ అకౌంటెంట్ రావురి సుబ్బారావు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలి పట్టణంలో 1991 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు విద్యా సంస్థను ఏర్పాటు చేసి
ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల స్థాపించడంలో సంస్థ గౌరవాధ్యక్షులు నాటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ కొణిజేటి రోసి అందించిన సలహాలు అమూల్యమైనవని, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన గనుడని, అలాగే 7 ముఖ్యమంత్రులకు పరిపాలనలో అండగా నిలిచారని, నేటి పాలకులకు ఆయన ఆదర్శనీయుడని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోగినేని విజయకృష్ణ, పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల మేనేజర్ శ్రీనివాసరావు, అవుతూ శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు రవికుమార్, రఫీ, సునీత, భారతి, కృష్ణకుమారి, నాగరాజు, దుర్గారావు, శశిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనందరం మన పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీలో భాగమైన ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు మన మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ కొణిజేటి రోసి గారి 91వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం కోసం మనందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. సో ఈ కాలేజీ ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజీ 1991 సంవత్సరంలో మన తెనాలి పట్టణం నందు స్థాపించడంలో ఆయన చేసిన విశేష కృషి వల్లనే మనం ఈరోజు ఈ కాలేజీలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం. అంటే ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అతి తక్కువ ఖర్చుతో అందించాలన్న కారణంతో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది. మనం అదే ఎయిమ్తో అదే గోల్తో మనం ఇప్పటికి కూడా 33 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నాం. మరి అటువంటిది మన తెనాల్లో ఈ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో మనం డిగ్రీ కాలేజీ ఆయన సంకల్పంతోనే మనం ఒక సేవా సంస్థగా, ఇది ఏ కుటుంబానికి సంబంధించింది కాదు, తెనాలి ప్రజలకు సంబంధించింది. ముఖ్యంగా తెనాలి ఆర్య వయస్సులు అందరూ కలిసి మన తెనాలిలో అన్ని కులాలు మతాల వారికి విద్య కోసం తక్కువ ఫీజులతో ఒక సేవా సంస్థని స్థాపించాలనే సంకల్పంతో మనం దీన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఇది మొదలు పెడతానికి మరి మన దివంగత డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు ఎంతో సహకరించారు. మరి యూనివర్సిటీలో అనుమతులు కాదు, మరి ఆయన ఆ రోజు మంత్రిగా ఉండటం వల్ల అందరి దగ్గర ఆయనకి ఉన్న పలుకుబడి వల్ల మన కాలేజీ స్థాపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి 7 ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, భారతదేశంలో ఇండస్ట్రియల్ రంగంలో పేరెన్నికన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించి తనకంటూ భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకత సాధించుకున్నటువంటి మహామనిషి. విద్యారంగంలో కూడా ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా విద్యా విధానాలకి ఒక విధమైన భాష్యం చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు. మరి మన పొట్టి శ్రీరాములు విద్యా సంస్థలో ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల అనే డిగ్రీ కళాశాల తెనాలి పట్టణంలో 1991లో ఆవిర్భవించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి డాక్టర్ రోసయ్య గారు. స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం కట్టివరం గ్రామంలో నిర్వహించారు. గ్రామంలోని రాజుల కాలనీలో ఆయన విగ్రహానికి రాజుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన్యం ప్రజల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం, ప్రాణత్యాగం, ఆయన దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో రాజుల క్షత్రియ సేవా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 127వ జయంతి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని తెనాలి మండలం కటివరం గ్రామంలో రాజుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నివాళులు అర్పించి జరుపుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. ఆయన పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. ఆయన మన్యములో తన 22వ ఏట అడుగుపెట్టిన తర్వాత మన్య ప్రజలు స్వాతంత్రం లేకపోవటం వల్ల పడుతున్న బాధలు గ్రహించి ఖచ్చితంగా స్వాతంత్రం గురించి పోరాడాలి, మన్య ప్రజల బాధల్ని విముక్తి చేయాలని ఆయన పోరాటమే లక్ష్యంగా అక్కడ ప్రజలందరినీ చైతన్యపరచపరిచి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో ఆయుధాలని స్వాధీనం చేసుకొని స్వాతంత్ర ఉద్యమం పట్ల అందరు యువతని మేలుకొలిపాడు. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద గల మాజీ సీఎం దివంగత నేత కొణిజేటి రోసయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహనీయుడు కొణిజేటి రోసయ్య అని, అటువంటి వ్యక్తి తెనాలి వారు కావటం ఈ ప్రాంత ప్రజలంతా గర్వించదగ్గ విషయం అన్నారు. ఆయన లేని లోటు ఈ ప్రాంత ప్రజలకు తీరనిదని అన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి 91వ సంవత్సర జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మా దేవాలయానికి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కనికా పరమేశ్వరి దేవస్థానం కానీ, వాసవి సత్రంలు కానీ ప్రతిదీ ఆయన చేతుల మీద కానీ ఆయన టైంలోనే జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మనం తెలియజేసుకోవడానికి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఆయన ఆశయాలని మనం అందరం ఆశిస్తూ చక్కగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. తెనాలి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయిన కొణిజేటి రోసయ్య గారు తెనాలిలో జన్మించి మరి తెనాలిని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తూ అటు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి అట్లా ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, అటు మినిస్టర్గాను, మరియు ముఖ్యమంత్రిగాను, మరి గవర్నర్గా ఎన్నో పదవులు అలంకరించి దేశానికి రాష్ట్రానికి ఎంతో ఇచ్చేసి అభివృద్ధి పదవులను నడిపించారు. అటువంటి రోసయ్య గారిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వారి సేవలో నడవాలని వారి కుటుంబానికి మా ఆశీస్సులు తెలియజేస్తూ, హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వీధి వ్యాపారి గుడివాడ ఆదినారాయణకు తోపుడు బండిని అందజేశారు. కాట్రగడ్డ ప్రఫుల్ల చంద్ జ్ఞాపకార్థం వారి కుమారులు విజయ్ సహకారంతో ఈ తోపుడు బండిని అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆదినారాయణకు తమ సంస్థ ద్వారా వ్యాపార నిమిత్తం తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా అన్నారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, శివ, రవి సంస్థ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి డిపో రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఈ పెద్దాయన పేరు గుడివాడ ఆదినారాయణ గారు. 10 సంవత్సరాల క్రితం షుగర్ వ్యాధితో బాధపడుతూ మోకాల వరకు కాలు తీసేయడం జరిగింది. ఆయనకి మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు కాదయ్యా, నాకు కూడా కొంచెం సహాయం చేయండి, జీవనోపాధి కోసం, జున్ను వ్యాపారం చేసుకోవడం కోసం మిమ్మల్ని తోపుడు బండి సహాయం అడుగుతున్నారు, నాకు కూడా సహాయం చేయండి అనగానే వెంటనే స్పందించి విజయన్నకి చెప్పడం జరిగింది. విజయన్న ఆయన నాన్నగారి పేరు మీద కాట్రగడ్డ ప్రఫుల్చంద్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈయనకి తోపుడు బండి సహాయం చేయడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెనాలి గాంధీ చౌకలో జున్ను వ్యాపారం చేసుకుంటున్నానండి 15 ఏళ్ళ మట్టి. ఈ మధ్య షుగర్ వల్ల కాలు తీసేయటం జరిగింది. ఇక ఏమి జీవనాధారం లేక బాబోళ్ళని అడిగాను. మంచి మనస్తత్వంతో నాకు ఆ బండి ఇస్తున్నారు జీవనాధారం. కాలు తీసేయటం షుగర్ వల్ల ముందు బొట్టినేలు తీసేశారు, తర్వాత కాలు దాకా తీసేశారు. తెనాలి సీతారామ గాన సభ ఆధ్వర్యంలో సంగీత ఉత్సవాలు ప్రారంభించారు. పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం వరకు 3 రోజుల పాటు సంగీత ఉత్సవాలు జరుపుతారు. గానసభ అధ్యక్షురాలు పిరాట్ల వెంకటరమణి మాట్లాడుతూ 70 ఏళ్ల క్రితం సంగీత విద్వాంసుడు నారమంచి సుబ్బారావు సీతారామ గాన సభను ఏర్పాటు చేశారని చెప్పారు. హైదరాబాద్ గాయకుడు కమలారమణి, ముత్తుస్వామి, త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. నందకుమార్, రామకృష్ణ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమంలో హరిబాబు శాస్త్రి, సుబ్బారావు, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ గాన సభ తెనాలి వారి 70వ వార్షికోత్సవ శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ వాస్తవులు కమలారమణి గారిచే గాత్ర కచేరీ అద్భుతంగా జరుగుతుంది. అందులో విశేషంగా వైలిన్ విద్వాంసులు నందకుమార్ గారు, మృదంగ విద్వాంసులు పకాలగూడ రామకృష్ణ గారు విశేషంగా ఈ యొక్క వైలిన్ విద్వాంసంతో కమలారమణి గారు అద్భుతంగా త్యాగరాజ స్వామి కీర్తనలు, ముత్తుస్వామి వారి కీర్తనలు, దీక్షాగా కీర్తనలతో ప్రేక్షకుల మన్నన పొందారు. ఈ సంస్థ 70 సంవత్సరాల నుంచి నారమంచి సుబ్బారావు గారు, పూర్వాధ్యక్షులు పిరాడి నారాయణమూర్తి గారు విశేషంగా ఆదరించి ఆర్థిక ప్రోత్సాహం అందించారు. కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమం 2 రోజులు రేపు 4వ తారీఖు 5వ తారీఖు ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీట్ పరీక్ష ఫలితాలపై ఏఐఎస్ఎఫ్ చేపట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం.
ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కొణిజేటి రోసయ్య. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. వాడవాడల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.